పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహతి జ్యోతిషాలయం ద్వారా చైత్రమాస విశిష్టతను మనం వివరించుకోబోతున్నాము. చైత్రమాసము పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రంతో కలిసినటువంటి విశిష్టమైనటువంటి చైత్రమాసము. ఉగాది తర్వాత వచ్చేటువంటి మొదటి మాసము, వసంత ఋతువుతో కలిసినటువంటి మొదటి మాసము ఈ చైత్రమాసం. ఈ చైత్రమాసంలో అనేక రకమైనటువంటి పండుగలు, ఆధ్యాత్మికమైనటువంటి రోజులుగా, ఆధ్యాత్మిక మాసంగా ఈ చైత్రమాసం మనకు ఉండబోతుంది. మొన్ననే మనం ఉగాది పండుగను మనం జరుపుకున్నాం. తదుపరి అత్యంత విశిష్టమైనటువంటిది రామో విగ్రహవాన్ ధర్మ. లోకానికి ధర్మమూర్తి ఎవరయ్యా అంటే ఆ శ్రీరామచంద్రుడు. ఆ స్వామివారి జనన మహోత్సవం ఈ నెల మార్చి 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ హనుమత్ విజయోత్సవం, అంటే మన ప్రాంతంలో మనం హనుమాన్ జయంతి అని అంటాము. హనుమత్ విజయోత్సవం అది గురువారంతో పౌర్ణిమ మనకు సూర్యోదయం కలిసి రావడంతో ఈ చైత్రమాసంలో విశిష్టతను సంతరించుకున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం చైత్రమాసంలో వచ్చేటువంటి మరొక ముఖ్యమైనటువంటి పర్వదినం సంకష్టహర చతుర్థి. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రోజు సంకష్టహర చతుర్థి రాబోతుంది. అదేవిధంగా చైత్రమాసంలో మరొక విశిష్టమైనటువంటి రోజు సర్వేషాం పాప విమోచన ఏకాదశి సోమవారం 13వ తేదీ రాబోతూ ఉన్నది. అదేవిధంగా చైత్రమాసంలో మరొక విశేషమైనటువంటి రోజు మాస శివరాత్రి ఏప్రిల్ 16వ తేదీ గురువారం రాబోతుంది. ఇన్ని పండుగలు, ముఖ్యమైనటువంటి పండుగలు, పర్వదినాలు కలబోసినటువంటి ఈ చైత్రమాసంలో విశిష్టంగా మొన్న పాడ్యమి నుండి నవమి వరకు శ్రీరామచంద్రుడికి వసంత నవరాత్రి ఉత్సవాలతో పాటు లలితాదేవికి కూడా మనం నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. శిశిర ఋతువులో, ఆకులు రాలినటువంటి శిశిర ఋతువులో, వసంత ఋతువులో కొత్త చిగురుతో ప్రకృతి సస్యశ్యామలంగా ఉండేటువంటి మాసం ఆధ్యాత్మిక మాసం. పురాణ ప్రకారం చూస్తే సృష్టి ప్రారంభించినటువంటి మాసంగా చైత్రమాసం చాలా విశిష్టతను సంతరించుకున్నది. కావున ఈ తేదీలలో వచ్చేటువంటి మహాపర్వదినాలన్నింటిలో కూడా భక్తులు, జనులందరూ కూడా భగవంతుణ్ణి ఆధ్యాత్మిక మాసంగా సేవించుకొని తరించవలసిందిగా కోరుతూ సర్వేజన సుఖినో భవంతు.